బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రాముఖ్యత ఏంటి? అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ను భారత్ లో ఎందుకు ప్రయోగించారు? ఈ ప్రయోగం అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య విపణిలో మనకు కొత్త అవకాశాలు అందించబోతోందా? LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully steering through the bright Sriharikota sky. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతంగా చేపట్టింది ఇస్రో. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను బాహుబలి రాకెట్ ద్వారా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ మిషన్ తో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని అందుకుంది. 43.5 మీటర్ల పొడవు, 6100 కిలోల బరువు కలిగిన LVM-3 M6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ చేపట్టి విజయం అందుకుంది. ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. గతంలో 4400 కిలోల బరువున్న భారీ రాకెట్ ప్రయోగం రికార్డును బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ప్రయోగం బ్రేక్ చేసింది. త్వరలో చేపట్టనున్న గగన్యాన్ మిషన్లలోనూ LVM-3 రాకెట్లను ఉపయోగించనున్నారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ను నిర్వహించింది. 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ దిగువ కక్షలో విజయవంతంగా చేరింది. భూ ఉపరితలానికి సమీప కక్షలో ప్రవేశపెట్టిన అత్యంత భారీ వాణిజ్య సమాచార ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ కావడం గమనార్హం. 2022-23లో బ్రాడ్బ్యాండ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవా సంస్థ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాల ప్రయోగం తర్వాత ఈ సరికొత్త లాంచ్ వెహికల్ తో ఇస్రో చేపట్టిన 3వ కమర్షియల్ మిషన్ బ్లూబర్డ్ దే. ఇంతకీ బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఉపయోగాలు ఏంటనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేరుగా మొబైల్ కనెక్టివిటీ మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. అంటే మొబైల్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు